At Anurag University, be everyone you dream to be. మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చిందండి. అయితే నువ్వు వెళ్ళి టిఫిన్స్ పెట్టరావే. ఎలా నిలబడి చూస్తావేంటి? ఇలాంటి విషయాలు గుర్తున్నావు నీకు. తీసుకోండి సార్, గాజువాక స్పెషల్ జిలేబీ చాలా బాగుంటుంది. అమ్మ మీరు కూడా తీసుకోండి. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? ఆ మాత్రం బుద్ధుండక్కర్లా? ఈ సంబంధంగా మీరు చేసుకున్నట్లయితే ఈ డబ్బు నాకు వస్తుంది, నా పెళ్ళానికి వస్తుంది, ఆ తర్వాత నా కొడుకు వస్తుంది. చాలు చాలే, ఈ సంబంధం చూసిన చాలు కానీ రారా పదండి. అది కాదండి, నేను చెప్పేది వినండి. చెప్పచ్చావు ఊగుడు సంబంధం మీరును. ఏమిటండి మీరు, బుద్ధి లేదు? ఏం చేయమంటావే? ఎవడో టేప్ రికార్డు పెట్టాడు. ముందు దాని సంగతి చూడు. ఆపేవే, ఆపేయ్, ఆపేవే. కీర్తి, 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 అక్కడున్నావా? ఏమాయ్ భార్యమణి, నేను లేని వారం రోజులు ఎలా గడిచాయి? మామూలుగానే ఉదయం అవగానే తెల్లారేది, చీకటి పడగానే రాత్రి అయ్యేది. అలాగా? నేను ఊళ్ళో లేనప్పుడు రాత్రిపూట వెళ్తురు, పగటిపూట చీకటి వస్తుంది అనుకున్నానే. అన్నట్టు మన మ్యారేజ్ డేకి ఒక ప్రత్యేకమైన కార్డు కొని దాని మీద గేయింగ్ కూడా రాసి మరీ పంపాను. అందిందా? అందింది కాబట్టి ఇంత ఉత్సాహంగా ఉన్నాను. అందులో మీరు రాసినట్టే ఇక మీదట మన జీవితం తుళ్ళి తుళ్ళి సాగుతుందిలేండి. థ్యాంక్స్. అన్నట్టు అర్జెంట్ పనుంది, ఒక అరగంటలో వచ్చేస్తాను. ఇప్పుడేగా వచ్చారు, మళ్ళీ ఎక్కడికి? చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్, హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను కదా. ఏంటి అలా ఉండిపోయారు? మన పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నాను. అవును, మనం మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటామా లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామా? ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాం. అయినా ఇప్పుడు మన పెళ్లికి తొందర వచ్చిందట. ఇదే అమెరికాలో అయితే ఆడామగ 40 ఏళ్ళు వచ్చే వరకు గాఢంగా ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట. ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా, ఇది ఇండియా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావ్? వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటాను. ఏమండి, ఏమండి, ఓసారి రండి. ఏమిటాయ్? మీరు కాసేపు ఈ గార్ల సంగతి చూస్తూ ఉండండి. నేను వెళ్ళి సర్ఫ్ ప్యాకెట్ పట్టుకొస్తాను. ఉతకడానికి బోలెడని బట్టలు ఉండిపోయాయి. సర్ఫ్ ప్యాకెట్ తేవడం నువ్వు వెళ్ళటం ఎందుకు? ఆ సన్యాసిగాడు లేడా? అయ్యో, వాళ్ళు లేడండి, మార్కెట్ కి వెళ్ళాడు. ఓ గంట దాకా రాడు. షాపు ఈ వీధి చివరినేగా, నేను వెళ్ళి తెచ్చేస్తాను, మీరు చూస్తున్నా. సరే. ఏమండి, కుక్కలు వస్తే తలుపులేసుకోండి. జాగ్రత్త అండి, గాలి మాడిపోకుండా చూడండి. తొందరగా వచ్చాయి. స్వాతి, వచ్చేసావా? త్వరగా వెళ్ళు. అలాగే. ఔరౌర గారెలల్ల ఇవెల్ల నాకే చల్ల. అప్పుడే వచ్చేసిందా? ఒక్క వాయ నవ్వలేదే. ఏమిటండి ఆ కంగారు? ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి? వెళ్ళిపోతాం. ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చావు? ఏదైనా ఊరు వెళ్తున్నావా? లేదు, ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను. అదే కదా. ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? పెట్టి పట్టుకోండి. ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను.
వెళ్ళిపోయి ఉంటుంది. ఏది ఏమైనా మనకు టెన్షన్ తగ్గింది. అమ్మయ్యా. నువ్వు వెళ్ళిపోలేదా? నేను వెళ్ళిపోవడానికి వచ్చానా? అవును, నేను వస్తున్నానని మీకు ముందే తెలిసే గారెలు వండుతున్నారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేయించేస్తే రాకేం చేస్తాను? ఈ గారెలతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి. ఏడ్చినట్టుంది. మీ ఇంటి ఓనర్ ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జిలో రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావనుగా, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? తప్పుకో. అమ్మో, మన ఇల్లుండగా లాడ్జిలో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి? అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? కంగారు పడక ఏం చేయమంటావు? ఆవిడ వచ్చేస్తుంది. ఎవరు? ఇంటావిడ అదే ఇంటి ఓనరు. వస్తే ఏంటట? వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదానే కదా, కాకపోతే ఓ నెల అడ్వాన్స్ గా వచ్చాను, అద్దె ఎక్కువిస్తామని చెప్పొచ్చులేండి. అది కాదు స్వాతి, ఈ ఇంటి ఓనరు అతని పెళ్ళ మహా చండశాసనరాలు. నేను ఒక్కనంటేనే ఇల్లు ఇచ్చాను. నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏమిటిది? ఆ పక్క అది కాదు, ఇదేమిటి? ఇంటి ఓనర్ది. వాళ్ళింట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి. ఆవిడకి వయసు ఎంత? 170 సంవత్సరాలు. నువ్వు బయలుదేరు. తప్పుకోండి. అటు వెళ్ళమంటే ఇటు వెళ్తున్నావు ఏంటి? ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే, ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా? ఎవరు సర్దితే ఏంటి? మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు. అయ్యో, పెట్టి తీసినావేంటి? బాత్రూమ్ లో షాంపూ ఉందా? సీక్రెట్ సోపునా పర్వాలేదు. ఏమిటి పర్వాలేదు నా బంద. ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను. నువ్వు అద్దెగా బయలుదేరి చెప్తాను. బయలుదేరు. బయలుదేరు. ఏమిటండి ఆ కంగారు? ఇదిగో డైలాగులు తూ పద. అమ్మో, ఏమిటండి? ఎవరు? హౌస్ ఓనర్. అతను మగాడు కదా, వచ్చేసిందంటారేమిటి? అయ్యో, ఏదో కంగారులో అన్నాను. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ దక్కుతుంది. పద. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లో. అంత కర్మ నాకేం పట్టిందండి? అబ్బా, కర్మ నీకు కాదు, నాకు పట్టింది. ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ లేని చేయకు. ఒక్క నిమిషం. కరిపేస్తారేమిటి? అమ్మా, వచ్చేస్తున్నా. అన్నిసార్లు బెల్ కొడితే కానీ తలుపు తీయలేదు. లోపల ఏం చేస్తున్నారు? బాత్రూమ్ లో గారెలు వండుతున్నాను. బాత్రూమ్ లో గాలి వండుతున్నారా? అది కాదు, గారెలు వండడంలో నిమగ్నం అయిపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇటెక్కడికి. బట్టలు తోడానికి ముందు గారెలు వండితే బెటర్ కదా. ఆ పని మీరు చేస్తానన్నారుగా. నేను గారెలు వండడం ఏంటి? నాకేం బుద్ధి లేదా? సర్లేండి, ఆ సంగతి తర్వాత చూస్తాను. ముందు బట్టలు ఉతికేస్తాను. పట్టపగలు బట్టలు ఉతకడం ఏంటి కిట్టి? బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా? అయినా బాత్రూమ్ లేదు సీక్రెట్ ఉన్నట్టు అలా కంగారు పడుతున్నారేంటి? బాత్రూమ్ లో సీక్రెట్ ఉండడం కిట్టి. ప్యాకెట్ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి గారెలు వండు. అయ్యో, బట్టలు ఉతుకుతారా? ఉతికితే తప్పేంటి? పైగా నీ చేతులు చూడు, రోజు బట్టలు ఉతికి ఉతికి తమలపాకులు లాంటి నీ చేతులు తాటాకు మట్టలా అయిపోయా కీర్తి. అయినా మీరు బట్టలు ఉతకడం నాకు అస్సలు నచ్చదండి. మరేం భయం లేదు. భర్త అంటే భరించేవాడనే కాదు, బట్టలు ఉతికేవాడని కూడా అర్థం ఉండట. ఆ విషయం ఇప్పుడే నిరూపిస్తాను. నువ్వు గారెలు వండుతాను పద. అయ్యో, అది కాదండి. ఎందుకంటే మీరు వాళ్ళు ఇంత కంగారు పడుతున్నారు? కంగారా పడా, నువ్వు గారెలు వండే కార్యక్రమం మీద ఉంది. ఏమండి, ఎందుకంటే తలుపేస్తున్నారు? కుక్కలు వస్తాయని. ఇదిగో నువ్వు ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళిపోవాలి. నేను ఎందుకు వెళ్ళాలండి? కావాలంటే మీ హౌస్ ఓనర్ తో నేను మాట్లాడతాను. అబ్బా, హౌస్ ఓనర్ తో నేను మాట్లాడాను కదా, ఆడపిల్లలు ఉండాలి, ఎంత మాత్రం ఒప్పుకోను. అన్నాడు అంటున్నారు, నేను విన్నదేదో ఆడగొంతులా ఉందే. అబ్బా, మా హౌస్ ఓనర్ది ఆడగొంతు అసహ్యంగా. నువ్వు పని చేయి, ఈ వీధి చివరి అప్పలస్వామి కిల్లి కొట్టు దగ్గర వేచి నేను 10 నిమిషాలు వచ్చేస్తాను. పద, నువ్వు పద. త్వరగా వచ్చేయండి. కీర్తి, కీర్తి. ఎవరితోనండి మాట్లాడుతున్నారు? హౌస్ ఓనర్ తో. మరి నేనేదో ఆడగొంతు విన్నానే. అబ్బా, హౌస్ ఓనర్ ఒంట్లో బాగోలేకపోతే వాళ్ళ పెళ్ళాన్ని పంపించాడు. ఏం చెప్పింది ఏమిటి ఆవిడ? ఇంటికి సున్నాలు వేయించడానికి. అబ్బా, ఏమిటి అలా సెటిల్ అయిపోయారు? ఏ బట్టలు ఉతుకుతానని చెప్పారుగా. ఓహో, ఆ కార్యక్రమం ఉంటుంది కదా. మంచిది తగలనా? బట్టలు మాసిపోయి బాగా ఉతకండి.
చంపేస్తారా నీకు? అయ్యగారు బట్టలు ఉతకట్లేదండి. ఎక్కడ ఉతుకుతుంటాను? మోసం చేస్తావా? నమస్తే ఖాన్ సాబ్. నమస్కారం చెప్తే నువ్వు ఉదుకుతాను అనుకున్నావు. నమస్కారం పెట్టింది నేనండి. నువ్వా? అయితే నమస్తే. ఏమిటి అప్పు కోసం వచ్చినావు? అదే కాదండి, ఇల్లు ఖాళీగా ఉందంటాను. ఇల్లు ఖాళీనే. బయట బోర్డు పెట్టారు. బోర్డు పెట్టారు. వాసన. అయితే పైన ఖాళీ ఉంది. పోర్షన్ కోసం వచ్చా. అయితే పైకి పద. నువ్వు ఎక్కడికి పోతావు రా? నిన్ను పైకి పంపిస్తాను రా బద్మాస్ కుత్తే. సువర్క బచ్చా, నాతో అబద్ధం చెప్తావా? మొత్తం ఫర్నిచర్ తో కలిపి నెలకి 3000 కిరాయి. ఫర్నిచర్ తో కలిపి అంటున్నారు కాబట్టి 3000 అయినా పర్వాలేదు. అడ్వాన్స్ ఎంత? 3 నెలలకి వెళ్ళిపోతుందండి. దాంతో 6 నెలలు గడిపిస్తాలే. అబద్ధం చెప్తావా బద్మాస్? అయ్యా 6 నెలలైనా పర్వాలేదండి. 6 నెలలైనా పర్వాలేదు. శుక్రియా. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందండి. అది ఒక్కతే ఉండబట్టే కదరా అంత లుచ్చబడి. అంటే ఖాన్ గారు, ఆ అమ్మాయి ఒక్కతే ఉన్నా నేను రోజు 2 పూట్ల వచ్చి చూసి వెళ్తుంటానండి. నీ పేరు ఏమిటి సాబ్? రాజా. రాజా అచ్చనా? అయ్యా ఖాన్ గారు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. పాపం ఆ అల్ప ప్రాణిని సబ్బేయకుండా ఉతికేస్తున్నారు. ఇంతకీ అతను చేసిన తప్పేమిటో. వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు సాబ్. వీడికి పెళ్లి గిల్లి నేనే చేశాను. కానీ ఇప్పుడు వీడు పెళ్లి అవ్వలేదని అబద్ధం చెప్పి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. ఇలాంటి లుచ్చా పని ఎవడైనా చేస్తారా? నువ్వు చేస్తావా? చచ్చా, అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి? ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు ప్లస్ కాబోయే నా పెళ్ళం. అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవని ఈ ఇల్లు తీసుకోమన్నాను. అది పెద్ద మనిషి అంటే నువ్వు సాబ్. వీడు ఉన్నాడు ఉల్లుక పట్ట సువర్క బచ్చ. నేరకపోయి ఇల్లు చూశాను. రేపు ఎప్పుడైనా నా విషయం బయటపడితే నన్ను కూడా ఈ ఊళ్ళోకి పట్టాగా లిస్ట్ లో వేసేసి నా చెయ్యి విరిచేసి. నన్ను పిలిచావా సాబ్? అదే నేనేమన్నానండి, మీరు ఆ పని మీద ఉండండి, మేము మా పని మీద ఉంటాం. అచ్చా మందర జావు. అయితే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు తోడు బాగా కుదురుద్ది అంటారు. ఈడు జోడేమిటండి? కలరు గిలరు లక్షణంగా కుదిరాయి. ఆహా. ఆ మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు. చెప్పవేమే? అవునండి, ఆ మధ్యన ఓ బిల్లు కలెక్టర్ కబురు చేశారు. బిల్లు కలెక్టరా? బిల్లు కలెక్టర్ కాదండి, ఈ మొహానికి నోరు తిరక్క జిల్లా కలెక్టర్ అనిపై బిల్లు కలెక్టర్ అంది. సర్లేండి, ఇలాంటి మంచి సంబంధం కుదరటం మా అదృష్టంగా భావిస్తున్నాం. 100%. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో. అలాగేనమ్మా, రేపే సిద్ధాంతిని పిలిచి మాట్లాడతాను. మీరేనైనా చెప్పండి రామారావు గారు. కొన్ని విషయాలు మనకు ముందే తెలిసిపోతాయండి. ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయమవుతుందనిపించి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం. అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు కానీ నేను ససేమిరా ఒప్పుకోను. అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి. ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అవలేలుగా చెప్పేయచ్చు అనుకోండి. కంట్రోల్ చేసుకోవాలని నేను అనుకుంటున్నానే, కానీ కుదురు చావటం లేదు. అన్నయ్య గారు అలా ఊగుతున్నారేమిటి? ఏదైనా జబ్బా? జబ్బేం కాదమ్మా, ఏళ్ల తరబడి రైల్వేలో ఉద్యోగం చేయడం వల్ల ఈ ఊపిడి అలవాటైంది. ఏమిటండి జ్యూసెస్? నిజంగా ఇది జబ్బేనండి. ఈ జబ్బు అమ్మాయి కూడా ఉండుంటుంది. అబ్బే, అమ్మాయికి ఏ జబ్బు లేదండి. అమ్మాయికే కాదు, మీకు కూడా ఉండే ఉంటుంది. మీ సంబంధం మాకొద్దు, సత్యామం చేసుకోం. వెళ్ళండి. స్వాతి, స్వాతి. కీర్తి ఇక్కడ అలవాటు ప్రకారం నేను మా ఇంటికని వచ్చేసానా? నమస్తే సారు. నమస్తే. ఈ ఒంటి చేతి గంటయ్య గారు ఇక్కడ ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా కాబోని కారణిల్లే. నువ్వా? నా ఇంట్లో నేను కాక మరెవరో ఎందుకుంటారు? ఇంతకు ముందు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరే. నో, ఎవరో ఉన్నారు. ఎవరిని చూస్తుంటారు? ఎవరో లేడీసే. ఇక్కడికి వేరే లేడీస్ ఎవరు వస్తారండి? ఉన్నారంటే దబాయిస్తావేంటి? బహుశా మీరు ఎండ్లో నుంచి వచ్చారు కదా, ఈ సోఫాను చూసి లేడీ అనుకుంటారు. ఇంకా అలాంటి చెత్తారం నాకు రాలేదు. అయితే ఖచ్చితంగా చూసానంటారా? గ్యారంటీగా చూశాను.
చూసినప్పుడు ఆ లేడీని మీరెవరని అడగలేదా? అడిగేవాడిని కానీ కానీ ఇంకా టాపిక్ వదిలే. మీరే కదండి ఆ టాపిక్ ఎత్తారు. ఆవిడ ఇంతకు ముందు ఎక్కడైనా చూసినట్టు అనిపించిందా? అబ్బా ఆ టాపిక్ వదిలేమన్నా? ఎలా వదిలేయమంటారండి? నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా పరాయి ఆడదొచ్చిందంటే అబ్బా ఆ టాపిక్ తో నా బుర్ర తినీకు. నువ్వు చెప్పినట్టుగానే నేను ఎండలోంచి లోపలికి రావడం వల్ల ఆ సోఫా ఆడపిల్లలా కనిపించింది, నువ్వేమో కుర్చీలా కనిపిస్తున్నావు, నేనేమో సోఫాలా కనిపిస్తున్నాను. వెళ్ళి ఓ మసాలా టీ పట్రా వెళ్ళు. ఇది గాడిద కాదు, గాడిదైతే తోక ఉండాలి కదా. ఏనుగు ఏనుగైతే తొండ ఉండాలి కదా. కాదు, చిలకే 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 చిలకే. కీర్తి, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? లేదు, హైదరాబాద్ వెళ్ళాను. అబ్బా అది కాదు. లేకపోతే ఏమిటండి? నన్ను ఇక్కడ చూస్తూ కూడా ఏమిటా ప్రశ్నలు? నేను అడుగుతున్నది ఇప్పటి సంగతి కాదు. ఓ పావుగంట క్రితం నువ్వేమైనా బయటకు వెళ్ళావా? లేదే, ఎక్కడికి వెళ్ళలేదే. నో, నువ్వు వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళాను ఆ? ఆ, చెప్పండి. నన్ను ఏ ఇంట్లోనే చూసారా? ఆ, చూసినట్టే గుర్తు. ఏ ఇంట్లో చూసారు? అసలు మీరు ఇప్పుడు ఏ ఇంటికైనా వెళ్ళొస్తున్నారా? నేను ఎక్కడికి వెళ్ళొస్తాను? సరాసరి ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేసాను. అయితే నన్ను ఎక్కడ చూసినట్టు? అడుగుతున్నది మిమ్మల్ని. ఇంకా టాపిక్ మార్చొచ్చు కదా. ఈ మధ్య మీరు చాలా కంగారు పడుతున్నారు. నేను కంగారు పడుతున్నానా? అదే లేదు, అదంతా నీ భ్రమ అంతే. ఎవరు భ్రమపడుతున్నారో తెలుస్తూనే ఉంది. ఆ లుక్ ఏమిట్రా? ఆ లుక్ ఏంటి? అక్కడికి నేనేదో తప్పు చేసినట్టు. వాడి చూపులు ఎప్పుడు అంతే కదండి. నువ్వు మాట్లాడుతూ వాడు రెచ్చిపోతాడు. కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతుంది. ఇదిగో బాబు, ఖర్చీఫ్లు బనీన్లో ఒకసారి చూపించు. అలాగే సార్. ఈ ఆకుపచ్చ చీర నీకు చాలా బాగుంటుంది. దీని ఖరీదు చాలా ఎక్కువలా ఉందక్క. ఖరీదు ఎక్కువైతే మాత్రం ఇది కార్తీక మాసం కదా, రేపు దీపాలు వదిలేటప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది. సరే, నీ ఇష్టం. బాబు ఇది ప్యాక్ చేయి. సార్ ఇవి చూడండి సార్. ఈ బనీన్లు క్యాన్సిల్ చేసి పట్టు చీరలు చూపించు. అలాగే సార్. ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో కలర్ చీర స్వాతికి బాగుంటుంది. ఇదిగో బాబు, ఈ రెండు చీరలు ప్యాక్ చేయి. అలాగే సార్. సార్, ఒకటి మీ వైఫ్ కి, ఒకటి మీ సిస్టర్ కా సార్? ఒకటి మా నాయనమ్మకి, రెండోది మా అమ్మమ్మకి. అధిక ప్రసంగం మాని రెండు చీరలు సెపరేట్ సెపరేట్ గా ప్యాక్ చేయి. అలాగే సార్. ప్రతి వాడికి ఎంక్వైరీ.